స్థానిక గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆడిటోరియంలో ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు సంగీత నృత్యోత్సవ సప్తాహం నిర్వహిస్తున్నట్లు ద్వారం లక్ష్మీ అకాడమీ ఫర్ మ్యూజిక్ సర్వీస్ నిర్వాహకురాలు ద్వారం లక్ష్మీ వెంకటరమణ దంపతులు చెప్పారు. స్థానిక గణేష్ చౌక్ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ న్యూఢిల్లీ, శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి, ద్వారం లక్ష్మీ అకాడమీ ఫర్ మ్యూజిక్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వారం రోజుల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ద్వారం వెంకటస్వామి నాయుడు మనవరాలినని, తమ కుటుంబం 125 ఏళ్లుగా సంగీతానికి అంకితమైందని ద్వారం లక్ష్మి చెప్పారు. కరోనా సమయంలో ప్రారంభించిన తమ సంస్థ తరపున ఆన్లైన్లో 1000 కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పాశ్చాత్య ధోరణిలో వెళ్తున్న యువతకు మన కళల పట్ల అనురక్తి కలిగించడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు అభిభాషణం చేసి 7 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 4 సంస్థలు మొత్తం టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ న్యూఢిల్లీ, మరి త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి రాజమండ్రి, ద్వారం లక్ష్మీ అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్, ఈ 4 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజులు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు 7 రోజులు సంగీత నృత్య కార్యక్రమాల సప్తాహం. దీనికి ప్రప్రథమంగా ఫస్ట్ డేని మనందరికీ చిరపరిచితులు, మన ఉదయ గురువరేణ్యులు, చాలా ప్రవచన శిరోమణి, ప్రవచన చక్రవర్తి, ప్రవచన పరమేష్ఠి, సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆయన పరమేశ్వరుడు ప్రవచనం చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. అటువంటి గురుదేవులు చాగంటి కోటేశ్వరరావు గురుగారిని మేము అడిగి అభ్యర్థించాం. అయ్యా మీరు వచ్చి ప్రథమంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆ రోజు మీ ఉపన్యాస కార్యక్రమమే ఫస్ట్ డే, ఇంకేమీ లేవు. బ్రహ్మశ్రీ గోర్భల ప్రభాకర్ శర్మ గారు, ఇటువంటి పెద్దవాళ్ళందరూ కూడా, తర్వాత ఇస్కాన్ సంస్థ నుంచి ప్రభుజీ చైర్మన్ సత్య గోపీనాథ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి మాతో పాటు వాళ్ళు జాయిన్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందం. మేము చెప్పవలసింది, ఈ ఊర్లో చాలా ప్రముఖులైన సంగీత కళాకారులు, అంటే మొత్తం మ్యాప్లోనే చాలా లెజెండరీ విద్వాంసులు మనకి ఉన్నారు. అంటే పాత తరానికి చెందిన వాళ్ళు బ్రహ్మశ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు కానీ, అదేవిధంగా మన కోటిపల్లి సూర్యప్రకాశ్రావు గారని, తర్వాత ఇంకా బాబాయ్ శాస్త్రి గారు, తర్వాత మృదంగంలో లెజెండరీ కమలాకర్రావు గారు, యోగేష్ గారని, ఇప్పుడు వారి అబ్బాయి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ విధంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ డెడికేట్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం.